భారత పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి దాదాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా ఈ దేశ కేంద్ర మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళ ఈ రాజ్యాంగ నిర్మాతను అవమానించిన తీరు చూస్తూ ఉంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిజ స్వరూపం అమిత్ షా గారి మాటల వల్ల చూస్తే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వైఖరి కనపడుతూ ఉంది. ఇవాళ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, పీడిత వర్గాలు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, అన్నం గిన్నెగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు భావిస్తూ ఉంటారు. వాళ్ళ ఆ వర్గాలు అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించడం అంటే వారు ఒక భరోసాగా భావిస్తారు. అందుకనే పదే 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 ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, పేద వర్గాలు, దళితులు, పీడితులందరూ అంబేద్కర్ గారి పేరుని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తిని ఇవాళ అమిత్ షా గారు తీవ్రంగా అవమానించడం అనేది భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించటం, భారతదేశ ప్రజలందరినీ అవమానించడంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలా అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర కేబినెట్ నుండి హోంమంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని అమిత్ షా దిష్టిబొమ్మని ఇవాళ తగలబెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగా హేమంతరావు గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి సభ్యులు ఎర్ర బాబు గారు, గోవిందరావు గారు, జానమియా గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు సలాం గారు, జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహరావు గారు, తాటి వెంకటేశ్వరరావు గారు, పోటు కళావతి గారు పాల్గొనడం జరిగింది.